బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లోపాయకారి ఒప్పందం విషయంలో చర్చ జరుగుతున్న సందర్భంలో ఇవాళ కుల గణనను పట్టుకొచ్చి ఇలా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అరే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం సకల జనుల సర్వే, నేను ఆ రోజు 100 స్పీడ్లో పోయిన హైదరాబాద్ కర్మారు. ఏమో ఈ సర్వేలో పాల్గొంటేనే తెలంగాణ లేకుండా కాదట. ఇట్లా సెంటిమెంట్ అగిలిస్తే ఉన్న వాళ్ళందరూ పోయి స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొన్నారు. ఆ రిపోర్ట్స్కి పోయి కింద సంఖ్యలు పెట్టడం కూర్చున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు, అది ఏ లాకాల్లో పెట్టి ఉన్నాం మరి. అది ఆ రోజు కేసీఆర్ ఏం రిలీజ్ చేసిండు? అలా సకల జన సర్వే చేస్తే సమగ్ర సర్వే కుటుంబ సర్వే చేస్తే 51% బీసీల పర్సంటేజ్, 51% బీసీల పర్సంటేజ్, ముస్లింలు కలపలే. కానీ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తే బీసీల సంఖ్య పెరిగాల, తగ్గి 46% వచ్చింది, తగ్గించిండు. ముస్లింలను 10% ముస్లింలు కలిపి బీసీలో కలిపాడు. ఎవరయ్యా జాగిరి? అసలు ఈ కుల గణన అనేది బోకస్. మీకు ఇలా ఎన్నికల కమిషన్ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్టును మొన్న ఎంతమంది ఓటర్లు ఉన్నారో మొన్న బహిర్గతం చేసింది. ఎంతమంది ఓటర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో? 3,34,00,000 మంది ఓటర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 3,34,00,000 మంది ఓటర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాపులేషన్ ఎంత అన్నది? 3,70,00,000 అన్నది. ఓటర్లేమో 3,34,00,000 అట. ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. ఇలా పాపులేషన్ మాత్రం 3,70,00,000 అట. ఇది ఎక్కడ అంటే ఎంత తేడా ఉంటుంది? అంటే మిగతా జనం ఏడమేరు. ఇలా మేధావి వర్గం కానీ నిపుణులు కానీ వాళ్ళు ఏమంచనా ఇస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర జనాభా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము 4,30,00,000 ఉండాలి. 4,30,00,000 జనాభా ఉండాలి. ఏ రేషియో ప్రకారం? ఎలక్షన్ కమిషన్ 3,34,00,000 మంది ఓటర్స్ ఉన్నారని చెప్పి ప్రకటించిన తర్వాత ఆ రేషియో ప్రకారము 4,30,00,000 మంది జనాభా ఉండాలి. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3,70,00,000 అంటుంది. మిగతా 60,00,000 ఏడవేరు సంపేసిందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? మిగతా 60,00,000 మంది ఏడుకు వేరు. అరే ఓటర్లు 3,30,00,000 ఉంటారు, జనాభా 3,70,00,000 ఉంటారా? ఇది ఎక్కడి సర్వే మీది? 10% ముస్లిం బీసీలు కలిపి అయ్యే జాగిరా మీ తాత జాగిరా? ఎట్లా కలుపుతారు బీసీల ముస్లింలను? ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది? అలా ఏమైనా బీసీ సంఘాలు? ఏ ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి అడుగులు మొక్కుతారు బీసీ సంఘాలు. ఇలా బీసీలకు అన్యాయం చేస్తారు, ఏ ఒక్క బీసీ సంఘం మాడతలేదు. అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము 4% రిజర్వేషన్లు ఇచ్చి ముస్లింలను బీసీలకు గుర్తిస్తే హైదరాబాద్లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి. అలా 30 మంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిమ్స్ గెలిచిరు. వాళ్ళ మీరు 10% రిజర్వేషన్లు ఇచ్చి 10% ముస్లిం బీసీలు కలిపితే ఏ గ్రామంలో ఏ వాళ్ళ సర్పంచ్ ఎవరు గెలవడు? ఇవాళ బీసీలు హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు? బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు, ఒక్క కార్పొరేటర్ గెలవాడు, ఒక్క జెడ్పీటీసీ గెలవాడు. రాసి పెట్టుకోండి. అయిపోయి ఓట్లు ఒక్కదికి వేసుకుంటారు వాళ్ళు. ఇది బీసీల బతికేంది? అలా హిందువుల బతికేంది తెలంగాణ రాష్ట్రంలో. బిచ్చ బతుక అదేమన్నా హిందువులది అడకదిరాలా మిమ్మల్ని ఏమన్నా? ఎంఐ పార్టీ ఒత్తిడికి తలొక్కియాలా? హిందువుల మనోబలు దెబ్బతీసి ఏందన్న జాతి? అరే మేము బొట్టు పెట్టుకుంటాం, మాకు గోత్రం ఉంటుంది, జన్మనామం ఉంటుంది, జన్మ నక్షత్రం ఉంటుంది, మేము ముల్దారం కట్టుకుంటాం, మా జాతిది. ఒక జాతికి ఇంకో జాతికి తేడా ఏందో గ్రహిస్తలేదు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేవలం ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నది మళ్ళీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలే. మేము బీసీలో ఉత్తరిస్తాం,
మాదే బీసీ సంఘం, మేము చెప్తాను బీసీలు ఓటేయాలనే సంఘాలు ఏడవైనాయి. 46% ప్రభుత్వం తీసుకొస్తే ఇలా అగ్రవర్ణాలు ఉన్న కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అరే గింత ఘోరమా, బీసీ ముస్లింలను బీసీలో గుర్తిస్తారా, బీసీలలో కలుపుతారా? వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది, ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు, మళ్ళీ ఇప్పుడు బీసీలో కలుపుతున్నారు. ఇవాళ ఇదెక్కడ చరిత్ర, ఇదెక్కడ ఈ రాచరికం? నాకు అర్థం కాదు. గింత రాచరికమా? ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి గ్యాంగ్, హిందూ వ్యతిరేక గ్యాంగ్, వీళ్ళిద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్రనే ఇది. ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఎట్లా కడతారు చెప్పురా మీరు? ఒక వార్డ్ ఎలక్షన్స్లలో అది బీసీ రిజర్వ్ అయితే ఒక ముస్లిం వచ్చి పోటీ చేస్తాడు, వాళ్ళు 500 ఓట్లు ఉంటే 500 వన్ సైడ్ పడితే వాళ్ళే. ఇక బీసీలు హిందువులు గెలవరు, ఇక గెలుతారు, ఎడగెళ్తారు, ఇక సర్పంచ్ ఏడెత్తారు, ఏడెత్తారు, ఇక గెలుచుడెక్కదు, ఇక మొత్తం వాళ్ళే రాజ్యం అయిపోతుంది. ఇక అరే హైదరాబాద్లో అన్యాయం జరిగినప్పుడే స్పందించాల్సిన బీసీ సంఘాలు, స్పందించాల్సిన హిందూ సమాజం స్పందించకపోవడం వలన ఈ పాటకు సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఇవాళ ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా వివరిస్తున్నారు. ఇవాళ గివ్వా రాజకీయాలు చేసేది? ఒకరిని పుట్టకోయడము. ఆ బీసీలలో ఏమైంది? అనేక కులాల పాపులేషన్ తగ్గించారు. ఇక 60 లక్షలు తగ్గించారు అంటే అనేక కులాల పాపులేషన్ తగ్గించారు. అలా ఆ కుల సంఘాలు పెడుతున్నాయి. వాళ్ళ మా పాపులేషన్ ఏంటంటే కేసీఆర్ సర్వే చేసినప్పుడు 28 లక్షలు ఉంటే ఇప్పుడు 10 లక్షలకు వచ్చింది లొల్లి. ఈడ సంపేచ్చారు వీళ్ళందరూ. ఏడవైంది సర్వేని. ఇలా బీసీ మంత్రులు ఆలోచించాలి, బీసీ మంత్రులు ఆలోచించాలి. ముస్లింలను బీసీలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మీరు ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది బీసీల భవిష్యత్తులో బీసీలకు అన్యాయం జరుగుతుందా, జరగదా? రేపు ఉద్యోగాలు పోతాయి, దీంతోపాటు అగ్రవర్ణాలకు ఉన్న రిజర్వేషన్ కూడా కట్టకపోతే జిల్లా భవిష్యత్తులో పూర్తిగా హిందువులకు పూర్తి నష్టమేది. నిధులు పోతాయి, ఉద్యోగాలు పోతాయి, అభివృద్ధి అన్ని పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది, వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. ఇది నేను మాట్లాడుతున్నట్టే మళ్ళీ హిందుత్వం రెచ్చగొడుతున్నాడు, మరి అదే పక్క మాడతామన్న భయం ఏంది? ఇలా మాట్లాడడానికి ఏముండదు అలా భయపడడానికి. ఏ వ్యవస్థ కరెక్ట్ చెప్పండి? అలా విద్యా వ్యవస్థ అన్నారు. మొత్తం విద్యా వ్యవస్థ అంతా అర్బన్ నక్సల్ చేతిలోకి పోయింది. వాళ్ళ విద్యా వ్యవస్థ అంతా కూడా అర్బన్ నక్సల్ చేతిలోకి పోయింది. ఎవరు విద్యా కమిషన్ చైర్మన్లు? ఆయన డైరెక్ట్ చైర్మన్ వేదికనెక్కి హిందుత్వాన్ని వ్యతిరేకంగా మాడుతున్నాడు. ఇక్కడనే మీటింగ్లా హిందువులు ఏంటంటారు, దేవుడు ఏంటంటారు ఆయన. అసలు రేవంత్ రెడ్డి గారు అంటే అంత ప్లాన్ ఇది. మేమేమో పెన్ను ద్వారా రాజ్యాధికారం రావాలని మేము అనుకుంటున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా. వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గన్ను ద్వారా రావాలనుకుంటున్నారు. మరి రేవంత్ రెడ్డి సర్కారు గన్ను ద్వారా రావాలని పాలించాలని చూస్తుందా, పెన్ను ద్వారా పాలించాలని చూస్తుందా? చెప్పాలి, స్పష్టం చేయాలి.